నర్సరావుపేట నియోజకవర్గ శ్రీ పద్మశాలియ సంక్షేమ సంఘం తృతీయ వార్షికోత్సవ కార్తీక మాస వన సమారాధన ఆహ్వానం పత్రికల్ని నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ఆవిష్కరించారు. కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు మరియు నర్సరావుపేట పార్లమెంటు సభ్యులు ఎంపీ లావు కృష్ణదేవరాయలు విచ్చేస్తున్నట్లు శ్రీ పద్మశాలియ సంక్షేమ సంఘం సభ్యులు తెలిపారు. ఈ కార్తీక వన సమారాధనకు నర్సరావుపేట నియోజకవర్గ పద్మశాలియ సంఘీయులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. నర్సరావుపేట పద్మశాలి నియోజకవర్గ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్తీక వన సమాధానం జరుపుకుంటున్న సందర్భంగా మీరందరూ విచ్చేయవలసిందిగా కోరుచున్నాము. పద్మశాలి సంక్షేమ సంఘం వారు కార్తీక వన సమారాధన కార్యక్రమం నిమిత్తం నవంబర్ నెల 2/11/2025 అనగా ఆదివారం రోజున నర్సరావుపేట పద్మశాలి సంఘీయుల వారు అందరూ కార్తీక వన సమారాధన కార్యక్రమం కోటప్పకొండలోని శ్రీ త్రికోటేశ్వర స్వామి వారి సన్నిధి నందు శ్రీ పద్మశాలి సంక్షేమ సంఘ బహోత్తమ సంఘం వారి అన్నదాన సత్రమునందు కార్తీక సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయటమైంది. కావున నర్సరావుపేట టౌను మరియు నియోజకవర్గ పరిధిలోని పద్మశాలి సంక్షేమ సంఘీయులందరూ ఈ కార్తీక వన సమారాధన కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా అందరినీ ప్రార్థిస్తున్నాం. నర్సరావుపేట టౌను మరియు మన నర్సరావుపేట గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పద్మశాలీలు అందరూ కూడా 2/11/2025 కార్తీక వన సమారాధన కార్యక్రమం పద్మశాలి అన్నసత్రం కోటప్పకొండలో జరిగేటువంటి కార్యక్రమానికి పద్మశాలి సంఘీయులు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాం. అట్లానే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన నర్సరావుపేట ఎమ్మెల్యే గారు, అట్లానే మన నర్సరావుపేట పార్లమెంటు నియోజకవర్గం ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారు విచ్చేస్తున్నారు. కాబట్టి మన సంఘీయులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. రేపు ఆదివారం అనగా 2/11/25 ఆదివారం రోజు కార్తీక మాసం సందర్భంగా కార్తీక వన సమారాధన పద్మశాలీయ వెల్ఫేర్ సంఘం వారు నర్సరావుపేట మండల పరిధిలోని వారందరికీ ఆహ్వానం పలుకుతూ అక్కడ వనభోజనాలు ఏర్పాటు చేయడండి. దానికి మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు గారు మరియు పార్లమెంట్ సభ్యులు శ్రీకృష్ణదేవరాయలు గారిని అందరినీ ఆహ్వానించడం జరిగింది. వారు తప్పక వస్తారని ఆశిస్తున్నాం. తప్పకుండా వచ్చి కార్యక్రమాన్ని వారు విజయవంతం చేస్తారని వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.